దానికి వస్తారా చాలా మంది విద్యార్థులు 10వ తరగతి కూడా విజయవంతంగా పూర్తి చేసి నేడు ఇంటర్ విద్యలో కూడా ప్రవేశించినటువంటి సందర్భం ప్రత్యేక సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థులు మేడం. సో ఇంటలెక్చువల్ మల్టిపుల్ డిసేబుల్. డిపార్ట్మెంట్ ఇంకో తరఫు నుంచి నేడు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్న రిప్రజెంటేటివ్స్ అందరికీ, తల్లిదండ్రులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమము. దివ్యాంగుల చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అసెస్మెంట్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేసుకొని దాంట్లో వారికి ఎటువంటి ఉపకరమైన ఇవ్వాలి ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ క్యాంప్ ద్వారా చేయనున్నాము. మొత్తం కూడా 102 మంది చిన్నారులకు 214 డిస్ట్రిబ్యూషన్ ఎయిడ్స్ అన్నవి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మరి దీంట్లో వీల్ చైర్స్ ఉన్నాయి, ట్రైసైకిల్స్ ఉన్నాయి, అలానే రోల్ లెటర్స్ ఉన్నాయి, హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు తీసుకోగలరు. అండ్ ఈ స్పెషల్ ఎయిడ్స్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోగలరు. ఎందుకంటే దివ్యాంగుల చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి విద్య పూర్తి స్థాయిలో అందే విధంగా విద్యాశాఖ తరపున అన్ని ప్రయత్నాలు కూడా మనం చేస్తున్నాము. సో బవితా సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటివి అందిస్తున్నాము. దాంతోపాటు చిన్నారులు ఇంటి నుంచి రావడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎస్కాట్ అలవెన్స్, అలానే స్టైపెండ్ కూడా వారికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు ఈ విధంగా టైం టు టైము కొత్త నీడ్స్ ఏవైతే స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని వారికి ఈ ఎయిడ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా పీరియాడికల్గా మనము నిర్వహిస్తూ ఉన్నాము. తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పిల్లల్ని బాగా చదివించండి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, దివ్యాంగులైనా కూడా మంచి ఉన్నత స్థానంలో వారు కృషి చేసి స్థిరపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా ఐఏఎస్ ఆఫీసర్లే ఉన్నారు, అలానే డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి మనస్తాపం కానీ ఎటువంటి చెందాల్సిన అవసరమే లేదు. మీరు పిల్లలకి పూర్తి సహకారం ఇస్తే వారు తప్పకుండా జీవితంలో ముందుకు రాణిస్తారు, బాగా చదువుకుంటారు, బాగా సెటిల్ అవుతారు. కాబట్టి మీ అందరూ కూడా ఏవైతే మా విద్యాశాఖ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము శాఖ ద్వారా ఏర్పాటు చేసే కవితా సెంటర్స్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే మనము ప్రతి నెలలో మొదటి శనివారం కూడా దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి కూడా ఒకటి నిర్వహిస్తున్నాము. సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దాంట్లో కూడా వచ్చి మీరు చెప్పుకోగలరు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రయారిటీస్తో కూడా మేము అధికారులను కృషి చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.